ఆహ ఆహ అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనకే వెచ్చని కిరణం. అందరిని తరిమెను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. ఆహ ఆహ అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని లే లే అని. రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు. పెద్దోళ్ళే ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు, కొన్ని కసురులు. ఎండైనా వానైనా ఏం తేడా లేదు, ఆగవండి మాకు ఈ గంతులు. కోరికలు నవ్వులు బాధలు, సందడులు సంతోషాలు. పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful, life is beautiful, life is beautiful, life is beautiful, life is beautiful. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు. ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు.
లోకేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. వాళ్ళందరినీ స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవ్వాలని వాళ్ళకు దయచేసి అందరూ ఒకసారి లేచి నిల్చోవాల్సిందిగా కోరుతున్నాను. చేసిన వారు విద్యార్థులు ఉన్నారు, మన మాస్టర్లు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ విలువైన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి వాళ్ళని స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ప్లీజ్ బీ సైలెంట్. Thank you. Please be seated. అమ్మాయిలు ఎవరైనా నలుగురు స్టేజ్ పైకి రండి. మన టీచర్స్కి బొకేస్ ఇవ్వాలి. ప్రస్తుతం మన జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు గౌరవనీయులు రాఘవేంద్ర సారి చేతి రమ్మగా కోరుతున్నాం. అందరూ మాట్లాడాలి. రామచంద్రమూర్తి సార్ని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరం గట్టిగా క్లాస్ కొట్టాలి. మన తెలుగు మాస్టర్ కనకరాజ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పీటీ మాస్టర్ రంగారావు సార్ని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ హ్యాపీగా ఉండాలి. మన వొకేషనల్ సార్ ఇప్పుడు చాలా బోరింగ్ అనిపిస్తుంది. సాయంత్రం కనుకోవడం ఇప్పుడు మాత్రం చాలా ఆనందంగా పరిగెట్టుకుంటూ బయటకు ఆయన మన తాతారండి.
కమ్మవారిని పిలుద్దాం. ముందు ఫస్ట్ నైట్ పిలిచేద్దాం, కమ్మవారిని పిలుద్దాం. తనయ్య సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద పరముల శ్రీ నగముల పరిపాలించే జనని అనయము మము కలికరమున కాపాడవే జనని మనసే నీవసమై స్మరణే జీవనమై మాయ నివరం శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద. విద్యాభ్యాసాన్ని అభ్యసించినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు. అలాగే ఇక్కడ మన రంగారెడ్డి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని శ్రీమతి లోవకుమారి గారు, అలాగే అందరికీ కూడా నా యొక్క 11 సంవత్సరాల వయసులో మేము చూసాం పిల్లలుగా, కానీ ఇవాళ మీరు మీ పిల్లలతో ఇక్కడ కనపడుతున్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి బహుశా ఈనాటికి మీరందరూ కూడా 24 సంవత్సరాలు మీ విద్యాభ్యాసం పూర్తయి ఇవాళ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళారు అంటే అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా మీరు ఏదో ఒక రంగంలో స్థిరపడి ఉంటారని మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు ఎంచుకున్నటువంటి రంగాల్లో ఏదో పని చేస్తున్నాం, ఏదో రోజులు గడుస్తున్నాయి అనే కాకుండా మీరు ఎందులో పనిచేస్తుంటే దాంట్లోనే గుర్తింపు పొందేలాగా మీరందరూ కూడా పనిచేయవలసిందిగా, మీ యొక్క సేవల్ని సమాజానికి అందించవలసిందిగా. మన యొక్క సమయాన్ని ఇవాళ వయస్సు ఆగదు. ఇవాళ మీ దగ్గర ఇక్కడ నేను పనిచేసినప్పుడు స్కూల్లో 30-35 సంవత్సరాల వయసులో ఈ స్కూల్లో పనిచేశాను. ఇవాళ 72 సంవత్సరాల వయసులో నేను ఇవాళ ఉన్నాను ఇక్కడ. అంటే వయస్సు వచ్చేయగలిది కూడా మీలో ఏదో ఒక రకమైనటువంటి గుర్తింపుని మీరు తెచ్చుకోవాలి. దానికోసం మీరు ఎక్కడ పనిచేస్తుంటే దాంట్లోనే ఆ రంగంలోనే మీరు నిష్ణాతులుగా మీరు గడ్డోల పరిశ్రమ చేసి దానివల్ల మీరు తృప్తిని పొందగలరని చెప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రాబోయే సమాజాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీదే. ఇవాళ యువత ఇవాళ దేశానికి చాలా అవసరం. ఇవాళ మందికి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అది, కాబట్టి అది కూడా తప్పు కాదు. చాలామంది నాకెందుకులే అని వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే రాజకీయాల్లో విలోసం, రాజకీయాలు కూడా పనికి వస్తాయి. కాబట్టి దాంట్లో కూడా మీరు ఎవరు కూడా వెనకాడక్కర్లేదు. కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఇవాళ ఉన్నటువంటి ఈ అవినీతిని కానీ లేకపోతే ఓటు వేయడానికి డబ్బు తీసుకుని ఇవాళ ఓటుని అమ్ముకునేటటువంటి ఈ రోజుల నుంచి సరైనటువంటి సమాజాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఉండి కొద్ది రోజు రోజుకి కూడా సమాజంలో ప్రశ్నించే వాళ్ళు తక్కువైపోతున్నారు. దానివల్ల మీకు నష్టం, ఈ సమాజానికి నష్టం. ఎందుకంటే అమాయకుల్ని దోచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రశ్నించే పౌరులుగా తయారవ్వాలని మీ అందరినీ కోరుతున్నాను. దానికి వినియోగదారుల రక్షణ చట్టంలో పనిచేశాను. తర్వాత ఇక అక్కడి నుంచి ఇవాళ ప్రస్తుతం నేను సీనియర్ సిటిజన్స్ దీనికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎక్కువ మంది వృద్ధులకి సహకారంగా నేను చేస్తున్నాను. దానికి సంబంధించి చట్టం వచ్చింది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే మాట చెప్తాను. బహుశా ఇవాళ మీరు అందరూ కూడా తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు. కాబట్టి మీ పిల్లల ఏడల మీకు ఎటువంటి ప్రేమ ఉందో మీ తల్లిదండ్రులు కూడా మీ మీద అటువంటి ప్రేమను కలిగి ఉంటారు. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి ఇవాళ చాలామంది వాళ్ళ దగ్గర ఆస్తులు పొందిన తర్వాత పెద్దవాడిని భారంగా భావించి స్టోర్ రూమ్లో వస్తువులు ఎలా పెడతారో అలా ఇంట్లో వాళ్ళ పక్కన పెడుతున్నారు. కానీ ఇవాళ ఏదైనా సమాజంలో డబ్బు పెడితే కొనుక్కోవచ్చు, కానీ మనం అమ్మా నాన్నలు మాత్రమే కొనలేము. మీ యొక్క ప్రేమాభిమానాలు, మీ యొక్క మంచి, మీరు ఎంత చెడు చేసినా మీ యొక్క మంచి కోరేవాళ్ళు ఎవరన్నమాట మనకి తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతనే వారి యొక్క మీకు జన్మనిచ్చి ఇవాళ ఒక రూపాన్ని ఇచ్చి ఇవాళ మీరు సమాజంలో నిలబడ్డారంటే దానికి కారణమైనటువంటి తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రుల కృతజ్ఞతగా ఉండాలని వాళ్ళని చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని మీ అందరినీ కోరుతూ నాకు వేరే కార్యక్రమం ఉన్నందున నేను వెళ్తున్నాను. మీ అందరినీ చూసే సంతోషం కలిగింది. కాబట్టి అందరూ మన్నించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏం చెప్తామంటే సైలెంట్గా ఉండము. సైలెన్స్ ఈజ్ ద సింబల్ ఫర్ అవర్ జర్నలిస్ట్ కదా. ఎప్పుడు
మాకెంత ఏజ్ వచ్చినా మీరు ఎంత పెద్దవాళ్ళైనా మేము కోరుకునేది అది. ఎప్పుడు సైలెన్స్ ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ లెర్నింగ్ అనేది ఉంటుంది, కొత్త విషయాన్ని తెలుసుకోగలుగుతాం. అలాగే ప్రజెంట్ సిచ్యుయేషన్కి ఒక మీనింగ్ ఏర్పడుతుంది. ఎనీహౌ మరి 1998 2004 ఏ సమయం కరెక్టా? ఏదేమైనా జస్ట్ మీరు వెళ్ళిపోయే ముందు వచ్చి ఉండుంటాను నేను. 2005 అమ్మో ఎవరో ఇంగ్లీష్ మేడం అట, బాగా కొడుతుందట, భయపడిపోయేవారు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఎదురు కూర్చోండి అమ్మా అన్నా సరే భయంతో కూడిన వినయం. ఏదేమైనా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేనికంటే ఈ డయాస్ మీద కూర్చున్నటువంటి అందరికీ కూడా నేను ఒక స్టూడెంట్తో సమానం. వీరంతా కూడా నాకంటే సూపర్ సీనియర్స్, లైఫ్ అవన్నీ నేర్చుకున్నాను అనమాట. సో ఈ సందర్భంగా ఈ డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్కి నేను మరి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక జ్ఞానంతో కూడినటువంటి గని లాంటి వాడు. మరి ఇంత విద్యావంతులైనటువంటి వీరి దగ్గర మీరందరూ చదువు నేర్చుకున్నారంటే ఇప్పుడు మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమావేశమే దానికి కాంకణం. ప్రజెంట్ సినారియోని చూస్తే ఇంత వినయం కానీ ఇంత గౌరవం కానీ ప్రజెంట్ ఉందని నాకు అనిపించడం లేదు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ టు మీట్ మై సీనియర్ టీచర్స్ అట్ ద సేమ్ టైం యోర్స్. అయితే నేను ఇప్పుడు చెప్పేది ఒకటే, సబ్జెక్ట్ నేర్చుకోండి అని అప్పుడు స్ట్రెస్ చేసాం. కానీ ఇప్పుడు మేము ఒక తల్లిదండ్రులుగా మీరు ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని చూసాం, మీ పిల్లల్ని ఈరోజు చూస్తున్నాం. అప్పుడు టీచర్స్ అలా అనేవాళ్ళు, ఇప్పుడు టీచర్స్ ఎలా ఉన్నారు, అప్పుడు పేరెంట్స్ అలా ఉన్నారు, ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారు. సో నేను ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఫెసిలిటేటర్గా ఉంటున్నారు. సో మీ టీచరు ఫెసిలిటేటర్గా, మీ స్టూడెంట్ యొక్క టీచరు ఫెసిలిటేటర్గా ఉన్నప్పుడు మీ స్టూడెంట్ గురించి మీ అబ్బాయి ఎలా ఉంటున్నాడని ఈరోజు మీ టీచర్ కనుక ఏవైనా మీకు కంప్లైంట్ చేసినప్పుడు మీరు దాన్ని అంగీకరించండి. ఓహో మా అబ్బాయి ఇలా ఉంటున్నాడా, ఏ ఫీల్డ్లో మా అబ్బాయి డెవలప్ అవుతున్నాడు అని ఆ టీచర్ దగ్గర సజెషన్స్ తీసుకుని ఆ పిల్లల్ని పెంచినట్లయితే కనుక మీరు ఎంత మంచి సిటిజన్స్ అయ్యారో రేపు సమాజంలో పొందడానికి మీరు సహకరించండి. అట్ ద సేమ్ టైం అది కొడుకైనా తండ్రి అయినా ఎవరైనా తోడబుట్టువులైనా ఒకటి మనకు మించి ఎవరికి ఎక్కువ సహాయం చేయకూడదు. మీ పరిధిలో మీరుండండి. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మీటింగ్స్కి వెళ్తున్నాను, చాలామంది పేరెంట్స్ వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. అలాగే పేరెంట్స్ మా అబ్బాయిని అంత పెట్టి చదివించాను ఇంత పెట్టి అంటే మ్యాక్సిమం అందరూ కాదు, కొంతమంది అలా ఉంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నా సలహా ఏమిటంటే మన స్థాయికి మించి మనం ఏం చేయకూడదు, మన లిమిట్స్లో మనం ఉంటూ వాడు నేను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మా పూర్వ ఉపాధ్యాయులు అందరూ కలుస్తారు, వాళ్ళందరినీ మాట చూడాలని, అలాగే మా దగ్గర చదువుకున్న మీ అందరినీ కూడా మాట చూడాలని మా తమ్ముడి గారు అబ్బాయి సురేష్ వస్తుంటే వాళ్ళ కారులో వచ్చారు, లేకపోతే నేను రాలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళని చూసినా నేనే పెద్దవాడేమో అనుకున్నాను. నాకు ఇప్పుడు 76 years. అయితే నేను ఇదే స్కూల్లో ఎస్ఎస్సి చదివాను 1964లో. ఇదే స్కూల్లో 2006 జూలైలో రిటైర్ అయ్యాను. కనుక ఇక్కడ చదువుకోవడం, ఇక్కడ ఉద్యోగం చేయడం, ఇక్కడ రిటైర్ అవ్వడం ఇవన్నీ కూడా నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా ముందు వాళ్ళందరూ కూడా మీకు మంచి మంచి సలహాలు ఇచ్చారు. నేను ఈ సెక్షన్ క్లాస్ టీచర్గా ఉండేవాడిని, ఇక్కడ ఉన్నది కూడా ఈ సెక్షన్ క్లాస్ టీచర్గానే ఉండేవాడిని. ఏదో మాకు తోచినటువంటి విద్యని మీకు అందించి మీరందరూ పైకి రావాలి అనే ఉద్దేశంతో మీ పట్ల ఏదైనా మేము కర్కశంగా ప్రవర్తించినప్పటికీ కూడా
మమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదు. మీరు చెప్పినట్టుగానే తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి కూడా మేస్తారు మీరు ఉంటే మా పిల్లలు పైకి వస్తారని మీకు వాళ్ళు సంతరించారు తప్ప మా మీద ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేదు. అయితే నాదమ్మ మీద పోస్టర్ కానీ లక్ష్మీనరసింహ కానీ వాళ్ళందరూ కూడా అకాల మరణం చెందారు. మరి మీ అందరూ మమ్మల్ని కేకేసి ఇలా సన్మానం చేసినందుకు నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫాస్ట్గా కెమెరా లేదన్నా. మీ యొక్క సంస్కారానికి మీ యొక్క అభిమానానికి మీ అందరినీ కూడా అభినందిస్తూ నాకు చాలా అర్జెంట్ పని ఉండడం వల్ల మేము విడిచిపెడతాను. దయచేసి ఏమనుకోవచ్చు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనములకు ఇచ్చేసి వేదికను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. మరి పూర్వ విద్యార్థులైనటువంటి మీ అందరికీ కూడా మరియు మీ పిల్లలకి కూడా నా యొక్క శుభాశీస్సులు. మరి అందరికంటే ముఖ్యమైనటువంటిది ఈ అందరినీ ఒక మాలగా గుచ్చినటువంటి సూత్రధారులైనటువంటి వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి నడిపించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అది ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉంటారు. దీనికోసం ఎంతో సమయాన్ని ధనాన్ని మరి వెచ్చించి అందరినీ కూడా ఇక్కడికి మాలగా చేర్చి ఈ వేదిక తయారు చేశారు అంటే ఎంతో కష్టమైనటువంటి. మేము ఆ సరస్వతీదేవి కటాక్షం వల్ల పూర్వజన్మ సుకృతం వల్ల మేము ఉపాధ్యాయులుగా మీ ముందు నిలబడి ఈ రోజున ఈ సన్మానం చేయించుకుంటున్నాము అని అంటే మీలో ఉన్నటువంటి ఆత్మీయ ప్రేమ ఎంతో విలువైనటువంటిది. ఇది రాష్ట్రపతి అవార్డు కన్నా చాలా గొప్ప విలువైనటువంటిది. ఈరోజు ఈ సన్మానం చేస్తున్నారంటే మేము ఎక్కడెక్కడో మారుమూల ఎక్కడెక్కడో రిటైర్ అయిపోయి ఎక్కడెక్కడో మారుమూల ఉన్నటువంటి మమ్ముల్ని గుర్తించి పిలిచారు అని అంటే చాలా ఆనందం వేసింది. అయ్యో నేను ఎక్కడో ఉన్నాను కదా, ఈ రాఘవేంద్ర మాస్టర్ ఎక్కడో ఉన్నాడు, ఆయనతో మనకు పనేంట్లే ఎందుకులే అని అనుకోకుండా చేశారంటే ఒక్కసారిగా ఏమనిపించిందంటే నా యొక్క పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనేటువంటి ఆతృత కుతూహలంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ రోజుల్లో మిమ్మల్ని నానా రకాలుగా చిత్రవద చేసి ఉండవచ్చు. ఎందుకనేనంటే మీ అందరూ కూడా మా పిల్లలు మాకన్నా పై స్థాయిలో ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరం కూడా. అందువలన మిమ్మల్ని ఇలా ఇదిగా చేసి ఉండవచ్చు. కానీ ఈ రోజున ఆనందంగా ఉంది. నా పిల్లవాడు నాకంటే మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎప్పుడు కూడా మన విజయానికి రహస్యం ఏంటంటే ఒకటి మంచి డిసిప్లిన్ ఉండాలి, తర్వాత నెక్స్ట్ కష్టపడడం ఉండాలి, తర్వాత నిజాయితీ ఉండాలి. ఎక్కడ మీరు పని చేసినా సరే నిజాయితీగా కష్టపడి పనిచేసి మంచి క్రమశిక్షణతో టైం టు టైం అటెండ్ అయ్యి చేస్తూ ఉంటే అది మీకు మంచి ఫెచ్చింగ్ తెచ్చికొడుతుంది. భవిష్యత్తులో మీ జీవితానికి మంచి బాట అవుతుంది. అది మీకు మాత్రమే కాదు, మీ పిల్లలు కూడా గమనిస్తూ ఉంటారు. మా అమ్మా నాన్న ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేటువంటి మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. వారికి మీరు పునాది వేసినటువంటి వారు అవుతారు. అది మాత్రం అక్షర సత్యం. అదేవిధంగా ఈనాడు చాలా వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి. ఎందుకు వెలుస్తున్నాయంటే
సరైనటువంటి తల్లిదండ్రుల మీద సరైనటువంటి అవగాహన లేక, తర్వాత ఏంటి నైతిక విలువలు తెలియకపోవడం వల్ల, తర్వాత ఏంటి కుటుంబ భారం వల్ల వారిని ఒక భారంగా భావించి వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. అది చాలా బాధాకరమైనటువంటిది. కాబట్టి ఈ రోజున మీరు వృద్ధాశ్రమంలో మీ తల్లిదండ్రులు చేర్చినట్టయితే రేపు తరంలో మిమ్మల్ని మీ పిల్లలు వృద్ధాశ్రమాల్లో చేరుస్తారు. అది అక్షర సత్యం. అది ప్రాక్టికల్గా కూడా చూడటం జరిగింది. ఇది నా యొక్క అనుభవం. అందువలన మీరు ఏం చేయాలి అని అంటే పిల్లల్ని పెంచడంలో కూడాను సున్నితంగా పెంచవద్దు, ఎప్పుడు కూడా కఠినంగానే పెంచండి. వారికి నైతిక విలువలు తెలియజేయండి, మారల్ ఎడ్యుకేషన్ తెలియజేయండి, 4 రకాల కథల పుస్తకాలు పిల్లల చేత చదివించండి. అంతేగాని సెల్ ఫోన్లు ఇచ్చేసి ఏదో ఆన్ చేసి యూట్యూబ్లో చూసుకోండి అని వాళ్ళని వదలకండి. సెల్ ఫోన్లు మాత్రం పిల్లలకి ఇవ్వకండి, వాళ్ళు పాడవడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే రీడింగ్ హ్యాబిట్ కంపల్సరీ. లిసనింగ్ హ్యాబిట్ కన్నా రీడింగ్ హ్యాబిట్ చాలా గొప్పది. కాబట్టి రీడింగ్ హ్యాబిట్ అనేటువంటిది అలవాటు చేయండి. వాళ్ళు భవిష్యత్తులో దానికి అలవాటు పడతారు. పిల్లలకి 3 క్వశ్చన్లు నేర్పించండి. పిల్లల్ని ఏం చేయాలంటే అస్తమానం మీరు చదవండి అని విసిగించకండి. ఏమిటి, ఎందుకు, ఎలా, ఏమిటి, ఎందుకు, ఎలా అనేటువంటి ప్రశ్నలు మీరు నేర్పించండి. వాళ్ళని క్వశ్చన్లు అడగడం నేర్పించండి. వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటారు దానిలో అంతరార్థం ఏంటో అనేది. కాబట్టి మీ యొక్క కోరికల్ని పిల్లల మీద రుద్దకండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వండి. అరే నేను విమానాల్లో విహరించదలిసానురా, లేదంటే నిన్ను ఒక మంచి అధికారిగా చూడదలిసానురా అని వాళ్ళకి ఆ క్వశ్చన్స్ వదిలేయండి. దానిలో మీరు ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే ఈ ప్రశ్నలు వేస్తే దానికి అర్థం ఏంటో వాళ్ళే తెలుసుకుంటారు. క్వశ్చన్లు వేయండి, అర్థం తెలుసుకునేలా చెప్పండి. అంతేగాని మీరు వివరించి చెప్పకండి. ఇలా వేస్తే వాళ్ళు చాలా మంచి ఇదిగా అభివృద్ధి చెందుతారు. మరి ఈ సువర్ణమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుని వారికి, అలాగే తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. అలాగే మీ పిల్లలకి కూడా. మరి ఎందుకంటే అప్పుడు మా పూర్వ విద్యార్థులు, ఇప్పుడు మీరు తల్లిదండ్రులు, అందుకని మీ పిల్లలకు కూడా నా యొక్క ఆశీస్సులు. మరి 20 సంవత్సరాల క్రితం నేను 10వ తరగతి పూర్తి చేశారు. 20 సంవత్సరాలు. మరి ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి చక్కగా సమావేశం ఏర్పాటు చేసి, కానీ ఇంతమంది స్టాఫ్ని చక్కగా గ్యాదర్ చేశారు. మీకు నా యొక్క అభినందనలు. మరి మీరు అందరూ కూడా అన్ని రంగాల్లో ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయి ఉంటారు. అందరూ కూడా చక్కని ఉద్యోగాల్లో వృత్తుల్లో సెటిల్ అయి ఉన్నారు. కానీ ఇందాక రాఘవేంద్రరావు మాస్టర్ చెప్పినట్టు సమయ పాలన, కరెక్ట్గా టైం మెయింటైన్ చేయండి. చక్కటి వృత్తికి మంచి వల్లి తెచ్చేటట్టు ఉండాలి. అది మన చదువుకి సార్థకత. అలాగా మరి చక్కగా ఉండాలని. మరి ఈరోజు మా జీవితంలో మేము మర్చిపోలేం. మాకు వేరే సన్మానాల కన్నా మీరందరూ రావటమే మాకు గొప్ప సన్మానం. ఈ రోజున ఇంతమంది ఇక్కడికి ఎక్కడి నుంచో ఒక గ్యాదర్ అయ్యి ఇలా రావడమే మాకు గొప్ప సన్మానంగా మేము భావిస్తున్నాం. మరి ఇట్లాంటి రోజు భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే నీటి రోజు, వసంతాలు పూజే నీటి రోజు, చందమామందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివలపును చిలిపిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాతులై విరిసిన రోజు, భలే మంచి రోజు.
ఓకే, అందరికీ మరి అభినందనలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన తెలియజేస్తూ మరి చక్కగా ఆయుర్వేదంతో హాయిగా ఉండాలని అందరినీ కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. జై హింద్. చెట్ల కింద వాళ్ళు రావాలి, లోపలికి అందరూ రావాలి, అందరు కూర్చుంటే మాట్లాడుకోవచ్చు. మీరు అందరిని పిలిచి మీరు చెట్ల కింద వెళ్ళడం సరైనది కాదు. రావాలి, అందరూ వచ్చిన తర్వాత మాట్లాడడం జరుగుతుంది. రండి, అది జరుగుతూ ఉంటాయి. రావాలి, త్వరగా రావాలి. వంట దగ్గర ఒక ఇన్ఛార్జ్ సరిపోతుంది, ఎవరు అవసరం లేదు. ఒక ఇన్ఛార్జ్ ఉండండి అక్కడ, మిగతా రండి. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఓకే, అందరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ, వెరీ గుడ్. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అంత ఆషమాషి కాదు. చిన్న పుట్టినరోజు చేసుకోవాలంటేనే, ఇంట్లో పుట్టినరోజు చేసుకోవాలంటేనే చాలా ప్లానింగ్ అవసరం. అట్లాంటిది ఎప్పుడో 99 నుంచి 2004 ఉన్నటువంటి బ్యాచెస్, ఆ బ్యాచ్ వాళ్ళు మీకు చదువు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు ఇంకా బ్రతుకున్నారా, ఎక్కడెక్కడ ఉన్నారు తెలుసుకోవటం, వారిని ఇన్వైట్ చేయటం, అలాగే మీ విద్యార్థులు ఆనాటి విద్యార్థులు ఇప్పుడు విద్యార్థులు కాదులే మీరు, ఆనాటి విద్యార్థులు ఉన్నట్టు మీరు అసలు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, ఎవరెవరు జీవించి ఉన్నారు, ఎవరెవరు ఏ పొజిషన్ ఉన్నారో కూడా తెలుసుకుని వారికి ఇంటిమేషన్ 300 మంది పైగా మరి కాంటాక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదని నేను చాలా మీ బ్యాచ్కి చెప్పుకోదగ్గటువంటి క్రెడిబిలిటీగా నేను భావిస్తున్నాను. మా మిత్రుడు చెప్పినట్టుగా 99, 2001, 2002 బ్యాచెస్ ఇక్కడ జరిగాయి. సరే, 99కి నేను రాలేదు కాబట్టి నేను మైల్డ్గానే ఉన్నాను. 2001కి నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి యాక్టివ్గానే అయ్యాను. ఆనాడు ఇక్కడ నేను ప్రథమోపాధ్యాయుడిని. మొన్న 7 నెలల క్రితం వరకు ఇక్కడ ప్రథమోపాధ్యాయుడు. ప్రకృతిలో ఏ జీవికి లేనటువంటి అవకాశం ఒక్క మానవుడికే ఉంది. ఈ జీవరాశులన్నింటిలో కూడా అత్యున్నతమైనటువంటి జన్మ ఏదైనా ఉందంటే అది మానవ జన్మే. పరిసరాలను పరిశీలించండి. ఆనాడు మనకు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు ఏంటి, ఆనాడు ఉన్నటువంటి విద్యా విధానం ఏంటి, ఈనాడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు ఏంటి, విద్యా విధానం ఏంటి అనేది కూడా మనం గమనంలో తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మా మిత్రుడు ఎవరో మాట్లాడుతూ, రామచంద్రరావు గారు అనుకుంటా, మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలో మన ప్రత్యేకత చాటాలి అని చెప్పారు. ఖచ్చితంగా అది 100% కరెక్టు. అయితే ఆనాటి సమాజానికి ఈనాటి సమాజానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మీరు కలుసుకు ఆనాడు మా అన్న, మరి నేను ఆవేళ హెచ్ఎంని కాదు, మరి హెచ్ఎంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసాం, చుట్టూ మన పుల్లారావు గారు ఉన్నాడు. పుల్లారావు గారు ఇక్కడ, పుల్లారావు గారు అయ్యా, మరి పుల్లారావు గారు బెల్ల పడుతుందంటే కర్ర పట్టుకుని గమ్ము క్లాస్కి వెళ్ళిపోయేవాడు. 2 పరిస్థితి ఉండేది. అంటే పీరియడ్కి 2 నిమిషాలు 3 నిమిషాలు గ్యాప్ లేకుండా మీ క్లాసులో పెడుతున్న టీచర్స్ ఉండేవాడు. మరి ఆ పరిస్థితులు ఈనాడు కొనబడ్డాయి. విద్యార్థుల్లోనూ కొనబడింది, ఉపాధ్యాయుల్లోనూ కూడా కొనబడింది. మనం నిజాయితీగా మాట్లాడుకోవాలనుకుంటే ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేను 2001 మార్చిలో రావటమే, ఏప్రిల్ మే నెలలోనే డ్రిల్స్ మొత్తం దేశంలో ఈవేళ సంస్కృతి పరంగా మన పక్కోడు ఎట్లా తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎవరో తెలియదు, అసలు మనకి ఈ రాష్ట్రపతి ఎవరో తెలియదు, ఈ దేశ ప్రధాని ఎవరో తెలియదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలియదు. అట్లాంటివి కాకుండా ఎప్పుడెప్పుడో ఉన్నటువంటి సేవలు చేయడం జరిగింది. మీరు ఏ మూలం పోయి చూడండి, మనం పెట్టినటువంటి విగ్రహాలు చాలా ఉంటాయి. అలాగే మనకి 20 రూములు శాంక్షన్ చేయించాం. 20 రూములు అక్కడ కడుతుంటే అక్కడ దాకా వెళ్ళిపోయింది, మరిచెట్టు వరకు వెళ్ళిపోయింది. ఇది ఒరిజినల్గా 8 ఎకరాలు,
ఉన్నది ప్రస్తుతానికి 4 ఎకరాలు. ఎందుకంటే ఐఏఎస్ అయినటువంటి శ్రీధర్ గారు, చెరుకు శ్రీధర్ గారితో స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. ఆ రోజే స్టార్ట్ అయ్యాయి నా కష్టాలు. నేను చనిపోయే స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఈ పాఠశాలలో ప్రథమోపాధ్యాయునిగా చేయడం అనేది కత్తి మీద సాము. ఎఫ్ఏసీగా వివరించినటువంటి మన హిందీ మేడం ఇక్కడ ప్రథమోపాధ్యాయునిగా చేశారు. ఆవిడ ఇక్కడ బాధలు పడింది. ఇప్పుడు ప్రస్తుతం మా సోదరి ఎఫ్ఏసీగా వ్యవహరిస్తున్నట్టు ప్రథమోపాధ్యాయునిగా వ్యవహరిస్తున్నట్టు లోవకుమారి గారు కూడా మనకు గతంలో ఇంగ్లీష్ తిప్పారు. మీరు వెళ్ళేటప్పుడు ఆవిడ మేడం వచ్చారు ఇక్కడికి, మేము కలిసి పనిచేసాం. మరి మేడం కూడా ఈవేళ అందువల్ల ఈవేళ ఉద్యోగాలు చేయడం కూడా, నిజాయితీకి ఉద్యోగాలు చేయడం కూడా కత్తి మీద సామాన్యం అనేది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరి విద్యార్థులుగా ఇక్కడ చదువుకుని మీరు వెళ్ళేటువంటి వాళ్ళుగా మరి ఈ పాఠశాలకి ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు యోగక్షేమాలు పరిస్థితులు తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా మీకు ఉంది, బాధ్యత ఉంది. లేకపోతే స్టూడెంట్స్ ఇవాళ విద్యావంతులు అంటే అక్షరాస్యులంతా కూడా మా ముందు కూర్చున్నారు. నిరక్షరాస్యులంతా కూడా ఇక్కడ కూర్చున్నాం. నిరక్షరాస్యులమే. ఎందుకంటే మీరు కంప్యూటర్ ఆపరేట్ చేసినట్టుగా మేము చేయలేం, మీరు ప్రోగ్రామింగ్ చేసినట్టుగా మేము చేయలేం, మీరు సెల్ ఫోన్లు వాడినట్టుగా మేము వాడలేం. కాబట్టి మీరు ఆ పరంగా విద్యాపరంగా మీరు ఎలక్ట్రానిక్ అందుకుని మీరు ముందుకు పోయారు. మేము వెనకబడి ఉన్నాం. అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూడా నిరక్షరాస్యులే. నా తల్లిదండ్రులు కూడా నిరక్షరాస్యులే. నీ తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా నిన్ను చదివించారు, ప్రయోజకులు చేశారు. నా తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా నన్ను చదివించారు, ప్రయోజకులు చేశారు. ఈ ప్రయోజకత్వం చేసిన క్రమంలోనే మనం ఈ సమాజానికి ఏం చేసామనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి నేను వాడేటువంటి ఈ మౌత్ వరకు కూడా ఇందులో భాగస్వామి నాకు కనీసం 0.001% కూడా లేదు. మరి ఎవరు ఈ సమాజం? మరి ఈ సమాజాన్ని మనం చాలా రుణపడి ఉన్నాం. ఎంత రుణపడి ఉన్నామంటే రుణం తీర్చుకోలేంత రుణపడి ఉన్నాం. మరి దాన్ని ఆ క్రమంగా మీరు ఆలోచించాలి. ఈవేళ ఏదో 200 మంది 300 మంది మీరు ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ప్రయత్నిస్తే కనీసం 150 మంది ఇక్కడ గ్యాదర్ అయి ఉంటారు. బహుశా మీకు లెక్క వచ్చే ఉంటుంది. మీరు మీ జీవితంలో ఇప్పటికీ 34 సంవత్సరాల్లోనే అనేక రకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. ఆ ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి మానసిక స్థైర్యం కావాలి. నేను యాజ్ ఏ సైకాలజిస్ట్ని కాబట్టి నేను ఇంత ప్రెషర్లో, నాకు 100% ప్రెషర్లో నేను బ్రతికి బయటపడ్డా. ఇది వాస్తవం. ఇంతటి ప్రెషరు ఏ జీవి అనుభవించలేని పరిస్థితి. అయితే ఆ కాలంలో నాకు ఇక్కడ మున్సిపల్ వార్డు కౌన్సిలర్స్గా నా విద్యార్థులే 4-5 ఉన్నారు. గవర్నమెంట్లో నా ఫ్రెండ్స్ 4-5 ఉన్నారు. వాసుగడ పద్మ లాంటి వేళ్ళు అధికారులు కూడా చాలామంది ఉన్నారు. చివరికి నాకు ఈ పాఠశాలలో విద్యార్థులు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఫ్యాన్లు అవి బాడీ చేయడం వల్ల 25,000 రూపాయలు నేను ఖర్చు పెట్టాను. అప్పటికే నాకు అనారోగ్యం ఉండటం వల్ల నేను ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళొచ్చేటికి చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటనని పురస్కరించుకుని అంత 1 year బ్యాక్ June 1st వాళ్ళిద్దరు తీసుకెళ్తే నువ్వు ప్రథమోపాధ్యాయుడిగా బాధ్యత వహించాలని చెప్పి నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఏ ఒక్క మున్సిపల్ వార్డు కౌన్సిలర్ నన్ను టచ్ చేయలేదు, నా ఫ్రెండ్స్ ఎవరు టచ్ చేయలేదు, అధికారులు ఎవరు టచ్ చేయలేదు. అధికారులు వెంటబడ్డారు. మీకు ఇదేంటి ఇస్తాము, అవార్డు ఇస్తామని చెప్పేసి గతంలో తిరిగారు, పెట్టుకోమని ఫోన్లు కూడా చేశారు. నేను ఎప్పుడు అవార్డుకి ఎప్పుడు పెట్టలే. కానీ చివరికి ఇంత బాగా పనిచేసినందుకు ఇచ్చిన సెన్సూర్ ఇచ్చారు నాకు. సెన్సూర్ అంటే తెలుసా మీకు? సెన్సూర్ అంటే తెలుసా? అవార్డు, తాత్కాలిక అవార్డు. నాకు పెద్ద అవార్డు ఏమి ఇచ్చారంటే సెన్సూర్ అవార్డు ఇచ్చారు. ఏంది అభిశంసన ఏమిచ్చారు? నువ్వు ఉపాధ్యాయుల్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు కాబట్టి ఇది చిన్న తప్పుగా మేము భావిస్తున్నాం ఇచ్చాడు.
అన్న దాని మీద ఇవాళ ఎంత పని ఆగిపోయిందంటే ఇక్కడ మేడం తెలుసు, అక్కడ అది ఆగిపోయి కూర్చుంది. బేస్మెంట్ వరకు లాక్కొచ్చాను పాపం, మిగతాది మేడం కింద మీద పడుతుంది, చేస్తున్నారు ఆవిడ. ఆ వేళ ఐరన్ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, కంకర కానీ, కట్టేందుకు డబ్బులు కానీ అన్నీ కూడా సమకూర్చుని ఉన్నా. నా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అక్కడే కూర్చుని చేసిన క్రమంలో చిన్న ఇన్సిడెంట్ వల్ల మొత్తం డెవలప్మెంట్ అంతా ఆగిపోయి కూర్చుంది అక్కడ. ఇవాళ ఎప్పటికి అవుతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలకు అవుతుందో తెలియదు. ఇవాళ 18 రూములు ఆగిపోయి కూర్చుంది అక్కడ. అందువల్ల అయినప్పుడు కూడా ఈవేళ మా అధికారి ఆర్జేడి మేడం నాకు ఫోన్ చేసి ఫిబ్రవరిలో, జగ్గారావు గారు మీరు ఎక్కడికి పోవద్దు, మీరు ఎక్కడికి పోవద్దు, మీ అన్నీ నేను ఇస్తాను, మీకు ఎక్కడ చిన్న అన్యాయం కూడా జరగదు, ఆర్థికంగా ఏం జరగదని చెప్పేసి మేడం ప్రామిస్ చేయడం జరిగింది. మార్చి 16న అన్నీ చక్కగా పూలు పెట్టినట్టు పెట్టి నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే పని కన్నా నిజాయితీగా చేసినట్లయితే ఏమీ మనకి హాని జరగదు. అలాగే మీ వయసు చాలా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఏదో ఒక యాక్టివిటీలో మీ రంగాల్లో ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ మీ స్టూడెంట్స్ కాదు, తల్లిదండ్రులు మీరు, మీ పిల్లలు స్టూడెంట్స్, వాళ్ళని కూడా మరి రైజుల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పేరెంట్స్ అయిపోయారు, మీరు ఎడ్యుకేటర్స్ అయిపోయారు. తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మేము అందరూ కలిసి పనిచేస్తున్నాం. మా సోదక్క పోతవరంలో నేను ఛార్జ్ అప్ చెప్పాను, అలాగే రావుకుమార్ గారికి ఛార్జ్ అప్ చెప్పాను, మా ఉషశ్రీ, మా వేణు, మా రంగారావు అన్న, కొల్లారావు గారు అందరూ కూడా మేమందరూ కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. పనిచేయడమే కాకుండా మరి ప్రథమోపాధ్యాయుడు, గెజిటెడ్ ప్రథమోపాధ్యాయుడిగా రిటైర్ అయినటువంటి మన మిత్రుడు, ఆయన మిమ్మల్ని చాలా వేధించేవాడు. ఒక్కరోజు కూడా మీకు పర్మిషన్ ఇచ్చేవాడు కాదు, ఒక్క అవర్ కూడా వదిలిపెట్టేవాడు కాదు, అవసరం ఎక్స్ట్రా కూడా తీసుకునేటవాడు. మాకు తెలుసు ఆ విషయాలు. ఆ వేళ మీరు చాలా బాధపడి ఉంటారు, కానీ ఇది బాధ కాదు. తర్వాత మన ఆర్య రంగన్న గారు ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్న వ్యక్తి, ల్యాబ్లో పిలిచి మీకు అనేక ల్యాబ్ చేసేవారు. నేను ల్యాబొరేటరీని బాగు చేయాలని చాలా ప్రయత్నం చేశాను, విఫల ప్రయత్నం చేశాను, చేయలేకపోయా, నా వల్ల కాలేకపోయింది. అందువల్ల ఇకపోతే ఇప్పుడు ఫోటోకి లేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీకు ఏమైనా 4 విషయాలు చెప్పడం ప్రయత్నిస్తే, మా పవిత్ర లాంటి మన పిల్లలు చాలామంది ఇక్కడ అందరూ గుర్తున్నారు నాకు, మొత్తం అందరూ ఇంచుమించు ఆడు లేబర్ కూడా వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ తిట్టేవాడిని, బాగా కొట్టేవాడిని, బాగా చుట్టుపట్టుకు లాగేవాడిని. ఆనాడు ఎప్పుడు కొట్టినా ఎవరు కొట్టినా మా బయటకు ఎవరు వచ్చేటువంటి పరిస్థితి కాదు. కానీ మేడం అన్నట్టుగా ఈవేళ ఫెసిలిటేటర్గా తయారయ్యాం. మేము టీచర్స్గా లేము, వీఆర్ ఆల్ ఫెసిలిటేటర్. ఇస్తున్నాం అంతే, మీకు ఫెసిలిటేషన్ ఇస్తున్నాం. అందువల్ల దయచేసి మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు మీకు చాలా విషయాలు చెప్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 2004 బ్యాచ్ విద్యార్థులు జరగబడుతున్నటువంటి పేరెంట్స్ అందరికీ ఎప్పటికీ నాకు మీరు శిష్యులే కాబట్టి, మిమ్మల్ని ఎరా తెలియని పరిస్థితులే కాబట్టి మరి నేను బాగుండాలని, నా ఆరోగ్యం బాగుండాలని, నా కుటుంబం బాగుండాలని ఆశీర్వదిస్తారని ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఎవరికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి కొద్ది నిమిషాల్లో మన గ్రూప్ ఫోటో తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాము. అందరూ లోపలికి రండి, ఎవరు బయటకు వెళ్ళొద్దు, ఎవరు మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ మన రామచంద్రరావు సార్ మాట్లాడతారు, 2 minutes. నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులకి నా ఆశీస్సులు, మీ పిల్లలకు కూడా నా ఆశీస్సులు. సైలెంట్గా ఉండండి ప్లీజ్, కూర్చోండి అందరూ ప్లీజ్. ఫస్ట్లో చెప్పుకున్నట్టున్నారు, చాలామంది చాలా విషయాలు మీరు ఎలా బాగుండాలి, మీ పిల్లలు ఎలా బాగుండాలి, మా ఆలోచన ఇవాళ ఒక పండుగ వాతావరణం. ఎంత పండుగ వాతావరణం అంటే, మన ఇంట్లో మన చుట్టాలు వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేసేటువంటి దానికంటే కూడా 100 రెట్లు ఆనందంగా ఉంది ఇవాళ. ఇంత చక్కటి పండుగ వాతావరణం. మీరు 20 years ఆఫ్టర్ 20 years మీరు అందరూ కావడం గొప్ప విశేషం. అదే సమయంలో మా అందరినీ కూడా కలపడం ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది మీతో పాటుగా. తర్వాత చిన్న అడ్వైస్ ఏంటంటే,
మీరు ఎంత కన్స్ట్రక్షన్గా చదివారో, ఎంత అభివృద్ధిలో ఉన్నారో మిమ్మల్ని చూస్తే మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మనకి మీతో పాటు మీ యొక్క అభివృద్ధిని ఆకర్షించాం మేము. అదేవిధంగా మీ పిల్లల యొక్క అభివృద్ధిని కూడా ఆకర్షిస్తూ మా ఫ్రెండ్స్ చాలామంది పిల్లలు చెప్పారు. దాన్ని మూడే ముక్కలు చెప్తున్నా మీకు. మనం అభివృద్ధి చెందాలంటే ఒకటి, మనం సంఘ నీతిని పాటించాలి. సంఘంలో ఉన్నటువంటి నీతిని మనం పాటించాలి, మన పిల్లల చేత పాటింపు చేయాలి. రెండవది, పాప భీతి ఉండాలి. పాపం ఏంటంటే మనకి భయం ఉండాలి. కాని పని మనం చేస్తున్నామంటే అది భయపడాలి, మనం దానికి మాత్రమే భయపడాలి. మూడవది, భగవంతుని ప్రీతి కలిగి ఉండాలి. అంటే భగవంతుని మనం భక్తి కలిగి ఉండాలి. ఈ మూడు మనం పాటించినట్లయితే మనము, మన పిల్లలు అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉంటారు. అలాగే మీ అందరూ కూడా మరింత అభివృద్ధిలో పదంలో ఉండాలని మా అందరి తరఫున మరొకసారి మమ్మల్ని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు. నాతో పనిచేసిన ఉపాధ్యాయులు ఉన్నారు. ముందుగా నాకు హిందీ చెప్పిన మాస్టర్కి ఆ రోజుల్లో 2003, 2004 1 ఇయర్ మాత్రమే నేను మీకు వర్క్ చేశాను. ఆ టైంలో ఏం జరిగిందంటే అప్పటి గవర్నమెంట్ డెప్యుటేషన్ మీద హై స్కూల్కి ఎంఎస్సీ ఉన్న టీచర్స్ని తీసుకోమని ఎలిమెంటరీ నుంచి నన్ను తీసుకున్నారు. అనుకోకుండా నేను అప్పుడు యంగ్ టీచర్గా మీ ముందుకు రావడం జరిగింది. అప్పుడున్న హెచ్ఎం సారు నా మీద ఉన్న నమ్మకంతో 10th క్లాస్ ఒక సెక్షన్కి మ్యాథ్స్, ఒక సెక్షన్కి ఫిజికల్ సైన్స్, బి సెక్షన్ మ్యాథ్స్ వచ్చాను, డి సెక్షన్ ఫిజికల్ సైన్స్ చెప్పాను. అలాగే 5 సెక్షన్ పిల్లలతో కూడా నాకు మంచి అనుబంధం ఉండేది. స్కూల్ అయిపోయిన తర్వాత నేను కూర్చోబెట్టుకుని స్టడీ అవర్ చెప్తుంటే మిగతా వాళ్ళు కూడా వచ్చేవారు, సరదాగా సబ్జెక్టు డిస్కస్ చేసేవాళ్ళం. తర్వాత నా దగ్గర ఇంటర్మీడియట్ నేను చాలా కాలం చెప్పాను, బయట కాలేజీలో వాటిలో కూడా నా దగ్గర ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కూడా ఉన్నారు ఇందులో. సో ఇప్పుడు వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లలు తీసుకుని వచ్చారు. సో అందరూ మంచి మంచి రంగాల్లో స్థిరపడ్డారని నేను ఆశిస్తున్నాను. మరి నేను 1 సంవత్సరమే పనిచేసిన నన్ను గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి పిలిచి మీ అభిమానాన్ని చాటినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా మనసు మాన్యాలు అర్పిస్తున్నాను. మరి మీరందరూ కూడా మీ రంగాల్లో ఆ రోజు మీకు గుర్తుండి ఉంటుంది, డి సెక్షన్కి కిటికీలు ఉండేవి కాదు. నేను మన సుబ్బారావు మాస్టర్, విజీ మాస్టర్ తర్వాత పీరియడ్ నాది కరెక్ట్గా మాస్టర్. ఓకే, ఇదే మన రూములు ఇదే. సో నేను కూడా మీలా పూర్వ విద్యార్థిని. ఇదే స్కూల్లో నేను ఏ సెక్షన్, నేను 6th to 10th ఇక్కడే. ఆ చదివిన తర్వాత నేను ఈ స్కూల్లో ఎప్పుడు టీచర్గా వస్తానని చూస్తే మీ ఒక్క బ్యాచ్కే నాకు ఇప్పటికి అవకాశం వచ్చింది. మళ్ళీ నేను గోపాలపురం మండలంలో స్కూల్ అసిస్టెంట్ పనిచేశాను, కామరకోట. మళ్ళీ ఇప్పుడు జస్ట్ రీసెంట్గా పేరంపేట హై స్కూల్కి వచ్చాను. మొత్తం మీద మన హై స్కూల్ మాత్రం దొరకట్లా. ఓకే, అంటే స్కూల్కి ఏదో మనం చదువుకున్న స్కూల్ ఏదో చేయాలని ఒక తప్పన ఉండింది. అది ఒక్క మీ బ్యాచ్తో ఇప్పటికి నెరవేరింది. అది కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ టు యువర్ బ్యాచ్. అలాగే ఆ సంవత్సరం మీకు గుర్తుంటుంది, 2 సెక్షన్ల మీద ఒక్క స్టూడెంటే ఫెయిల్ అయ్యారు. 2 సెక్షన్స్ మీద ఒక్క స్టూడెంట్ ఫెయిల్ అయ్యారు. ఎగ్జామ్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా జరిగాయి ఆ రోజుల్లో, మీకు గుర్తుంటుంది. సో మరి నాకు అంతటి ఘనమైన రిజల్ట్ కూడా ఇచ్చారు. సరే, తర్వాత మారిన గవర్నమెంట్ మళ్ళీ మాకు బ్యాక్ పంపించింది. తర్వాత 2012లో నేను మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ అయ్యాను. ప్రజెంట్ పేరంపేట హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో ఆ రోజుల్లో నేనే చాలా చిన్నవాడిని. నేను అప్పుడు కొత్తగా ఉద్యోగం వచ్చి ఒక 5 years అయింది. అలాంటి అతిరథ మహారాజుల సమక్షంలో నేను స్టాఫ్ రూమ్ని ఇక్కడ ఎలా డీల్ చేస్తానో ఏంటో, వాళ్ళ మధ్య ఎలా పనిచేస్తున్నాను. మరి సార్ అయితే నాకు చక్కని ధైర్యం చెప్పి సార్ పక్కన కూర్చోబెట్టుకొని స్టాఫ్ రూమ్లో మా శిష్యుడు మీకు వచ్చాడు, బాగా చెప్తాడు సబ్జెక్ట్ అని నేను ఎంకరేజ్ చేసేవాడు. సో ఇవన్నీ నాకు గుర్తున్నాయి. అలాగే మీతో ఉన్న రోజులు కూడా గుర్తున్నాయి. ఓకే, తర్వాత మనం కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. మరి ఇట్లా సమయభావం వల్ల నేను ఎక్కువసేపు మాట్లాడలేదు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్ చిల్డ్రన్ ఆల్సో. థ్యాంక్ యూ. సార్, మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. మన హిందీ మాస్టర్ జగన్మోహన్ రావు గారిని 2 నిమిషాలు మాట్లాడుతుంది. 2004 బ్యాచ్కి నా శుభాకాంక్షలు. స్టేజీ మీద ఇచ్చేసినటువంటి నా
తోటి ఉపాధ్యాయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా 2 విషయాలు మీకు చెప్పాల్సిన విషయం లేకుండానే మొదటి విషయం ఏంటంటే, నేను మర్చిపోయినా కానీ వచ్చి తీసుకొచ్చారంటే ఎంత బాధ్యతతో ఉన్నారు, ఎంత క్రమశిక్షణతో ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారో 2004లో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారనేది తెలుస్తాము. ఇలాంటి కార్యక్రమం చేయాలన్నా చాలా ఇబ్బంది, చాలా కష్టం. అందరూ కలుసుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చేయటం. మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మీ యొక్క బాధ్యతని, మీ యొక్క వృత్తి ధర్మాన్ని మర్చిపోకుండా నిర్వర్తిస్తూ మీ కుటుంబాన్ని, మీ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకుంటూ సమాజానికి మీరు చేయదగినంత సహాయం చేస్తూ మీరు ఈ స్కూలు పట్ల, ఉపాధ్యాయుల పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవాన్ని నేను అభినందిస్తూ, మీరు ఏ రంగంలో ఉన్నా మంచి అభివృద్ధిలో వెళ్ళాలని, మంచి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి టీచర్ కూడా ఖచ్చితంగా ఆనందిస్తాడు, స్వాగతిస్తాడు దాన్ని. ఆ రకంగా మీరంతా మాకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నారని నేను ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి అర్థమవుతుంది నాకు. తర్వాత ఈ పాఠశాల మీకెంత నేర్పిందో నాకు కూడా అంతే నేర్పింది. ఎందుకంటే మీరు నాకు 2వ బ్యాచ్. ఈ స్కూల్లో పనిచేయడం వల్ల ఒక 10 స్కూల్స్లో పనిచేసిన అనుభవం నాకు వచ్చింది. చాలా అంటే ఎటువంటి క్రైసిస్నైనా హ్యాండిల్ చేయగలిగినటువంటి అనుభవం కానీ, అలాగే కొలీగ్స్తో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు కానీ మేము ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో పనిచేయడం ద్వారా తెలుసుకున్నాం. అలాగే అహ్మద్ గారికి ఒక రకంగా, రాఘవేంద్రరావు గారికి ఒక రకంగా భయపడేవాళ్ళు. మీరు రెజిస్ట్రేషన్ పోయిన సబ్ చెప్పడంలో రాఘవేంద్రరావు గారు భయపెట్టేవాళ్ళు మమ్మల్ని కొట్టకుండా. సరే, అహ్మద్ గారు ఎలా భయపెట్టారో మీ అందరికీ తెలుసు. అలాగా రకరకాలుగా మేము మమ్మల్ని ట్రీట్ చేసినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి వాల్యూస్ ప్రకారమే మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం, అలాగే ఆఫ్టర్ సెల్ ఫోన్స్ కానీ, ట్యాబ్లెట్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్ పీసీలు కానీ, కంప్యూటర్స్ కానీ, ఇవన్నీ వ్యూయర్షిప్ పెరిగింది. పిల్లలకి చదివే అలవాటు తగ్గిపోయింది రాను రాను రాను, వాళ్ళ క్లాస్ పుస్తకాలతో సహా. దానివల్ల చాలా దారుణమైన నష్టం జరుగుతుంది. మీ పిల్లలకి వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని దూరంగా ఉంచి మంచి పుస్తకాలని వాళ్ళకి అందుబాటులో ఉంచినట్టయితే వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుసు నుంచి పాదాబంధనం చేస్తున్నాను. అలాగే రామకృష్ణ మాస్టర్ కూడా తెలుసు నుంచి పాదాబంధనం చేస్తున్నాను. వీళ్ళందరూ చెప్పినట్టుగా ఇది ఒక మంచి వేదిక. మా టీచర్స్ని కలవడానికి, మళ్ళా నా స్కూల్లో నేను మాట్లాడడానికి మీరు ఒక మంచి అవకాశం ఇచ్చారు నాకు. ఇప్పుడు నేను ఇప్పుడు విలువల గురించి అందరూ మాట్లాడే ఉన్నారు, ఇవన్నీ మీరు నేర్చుకునే ఉన్నారు. ఇక్కడ నేను ఈరోజు రావడం, పిల్లలందరి స్థానంలోనూ ఒక మంచి టీచర్గా గుర్తింపు పొందాలంటే పిల్లల హృదయంలో ఉంటే చాలు అని నేను సార్ కూడా భావిస్తాము. మళ్ళీ ఫెసిలిటేషన్ ఏం అక్కర్లేదు. అలాంటి చిన్న ఉదాహరణ ఒకటి చెప్పాలి ఇప్పుడు మీకు ఈ బ్యాచ్ వాళ్ళ గురించి. అందుకని నేను మైక్ తీసుకుని, మైక్ అంటే చాలా భయం, అసలు మాట్లాడడం అంటేనే భయం క్లాస్ రూమ్లో తప్ప. చాలామందిని ఇప్పటివరకు టీచర్ చెప్పినట్టుగా చాలా తిట్టే ఉంటాము. చదువు గురించి చాలా కొట్టుంటాను నేనైతే. దానికి సభముఖంగా ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమాపణ అడుగుతున్నాను. అయితే ఈ బ్యాచ్లో 2-3 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఏంటంటే ఒక 2017లో మాకు ఫోన్ చేశారు స్టూడెంట్స్. ఫోన్ చేసి 2017 సెప్టెంబర్ 5th నాకు బాగా గుర్తుంది, ఒక 2000 రూపీస్ పంపిస్తాము సార్కి మీకు మా టీచర్స్ డే గిఫ్ట్గా అని అన్నారు.
ఈ గిఫ్ట్లన్నిటికీ మేము కొంచెం దూరంగానే ఉంటాము. ఎందుకంటే మీ హృదయంలో స్థానం ఉంటే చాలు, మేము చెప్పిన దానికి ఆ ఫలితం అంతే. అయితే మాకు అలాంటి గిఫ్ట్ ఏమి వద్దు, మీరు 2000 రూపాయలతోటి మీరు ఏదైనా చేయండి అని చెప్పారు సారు. వెంటనే వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే తర్వాత కాలంలో వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ హోటల్లో ఎక్కడో గెట్ టుగెదర్ లాగా ఓల్డ్ స్టూడెంట్స్ కలిసినప్పుడు ఒక సహాయం చేద్దాం అనుకున్నారు. పిల్లలందరికీ డబ్బులు పెట్టి ఏమైనా సహాయం చేద్దాం అనుకున్నారు. అప్పుడు వాళ్ళకి డిస్కషన్ వచ్చి మారెల్ టూస్ అంటే మారెల్ టూస్ చేద్దామని డిస్కషన్ వచ్చింది. ఆ టైంలో సారు నేను గుర్తొచ్చామండి. అదే పెద్ద సత్కారం, మాకు అసలు సత్కారం అక్కర్లేదు, ఇంకా లైఫ్లో మాకు సత్కారం అక్కర్లేదు. ఆ డబ్బులు ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళు 2000 రూపాయలు పంపిస్తే ఆ రోజు 1వ తారీఖు నాకు అర్థమవుతుంది అన్నమాట. 2017 నుంచి ప్రతి నెల 2000 రూపాయలు మా అకౌంట్లో వేస్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఇష్టం వచ్చిన పిల్లలకి ఎవరికైతే నీడ్ ఉందనుకున్నారో ఆ పిల్లలకి అసలు మా పేరు చెప్పద్దు, మా పేరు చెప్పకుండా ఆ 2000 రూపాయలు మీరు ఎవరికి ఎలా ఖర్చు పెడతారో ఖర్చు పెట్టండి అని చెప్పి 2000 రూపాయలు వేయడం జరిగింది. సార్ ఆ బాధ్యత ఆయన తప్పించుకుని నా మీద పెట్టారు. ప్రతి సంవత్సరం ఆ ఎవరున్నారా నీడు అంత పెద్ద బాధ్యత వాళ్ళంతా ఇదిగా పంపించిన డబ్బులు నేను సార్థకత చేయాలని చెప్పి ఎవరున్నారా అని చెప్పి సంవత్సరం బిగినింగ్ నుంచి వెతికి ఒక మంచి స్టూడెంట్ పట్టుకుని ప్రతి సంవత్సరం ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంత క్రితం మేము ఒక స్టూడెంట్కి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళము. నేను గర్ల్స్ హై స్కూల్లో పనిచేసినప్పుడు ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. అయితే అమ్మాయిని తీసుకెళ్ళి నేను కొవ్వూరు సంస్కృత కాలేజీలో జాయిన్ చేశాను. ఆ అమ్మాయికి ఇప్పుడు పీజీ అయిపోయింది. అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి సంస్కృత ఉపాధ్యాయునిగా స్థిరపడింది వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటి. తర్వాత లాస్ట్ ఇయర్ ఈ హెచ్ఎం మేడం ఈ స్కూల్ స్టూడెంట్స్ కదా అని చెప్పి ఈ స్కూల్కి వచ్చామన్నా నేను మన జూన్లో ఈ స్కూల్ స్టూడెంట్ కదా అని చెప్పి హెచ్ఎం మేడం గారి చేతుల మీదుగా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఒక 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం అలాగా గర్ల్స్ హై స్కూల్లో చేసినంతకాలం గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారితో ఇప్పించి వాళ్ళకి ఫోటో పెడుతూ ఉంటాను. అసలు ఫోటో కూడా పెట్టదు మేడం, నేను అకౌంట్ రాస్తాను. అకౌంట్ పెడితే అకౌంట్ రాస్తే నేను మీతో ఫోన్ కాంటాక్ట్లో ఉండము, అకౌంట్ వద్దు, ఫోటో వద్దు అని చెప్తూ ఉంటారు. ఆ ఇద్దరిని ఖచ్చితంగా నేను గౌరవించాల్సిన ఈ రోజుల్లో ఇలాంటి సొసైటీ ఉన్న టైంలో మేము ఇంత విలువలు నేర్పించామా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా ఇక్కడికి పిలిచి అభినందించగా కోరుతున్నాను. రావాలి జానకి రెడ్డి, వీళ్ళు ముగ్గురు మీ అందరినీ చూసిన తర్వాత అలా అనిపిస్తుంది. మీరు కూడా ఇప్పటివరకు చెప్పారు మన టీచర్స్ అందరూ, మీ పిల్లలకు కూడా ఆ విలువలు నేర్పించండి, మనకు సొసైటీ కొంచెం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మన